చూద్దాం చూద్దామని వెంపర్లాట పుడితే వాడు భక్తుడు తప్ప. భక్తి అంటే ఏవో 2 పువ్వులు 2 టెంకాయలు పట్టుకుని గుళ్ళోకి వెళ్ళిన వాళ్ళందరూ భక్తులని మీరు అనుకోకండి. ఎందుకంటే నేను కొన్ని గుళ్ళల్లో చూశాను. నేను పెద్దకాయ ఇచ్చానంటే నాకు చిన్న చెక్క ఇచ్చారని అర్చకులతో దెబ్బలాడిన వాళ్ళు ఉన్నారు. శ్రీచక్రం టీవీ. నేను 6 రూపాయలు కొబ్బరికాయ ఇచ్చానంటే నాకు 3 రూపాయలు చెక్క ఇచ్చారంటే నాది కాదా. ఆయన కర్మ ఆయనకి ఎన్ని గుర్తెట్టుకుంటాడంటే, ఎన్ని కొబ్బరికాయలు అంటే ఏదో కలిపి కొడతాడు, తీసుకెళ్తాడు, చెక్కల నైవేద్యం పెట్టుకుంటారు. ఆ మిగిలిన చెక్కలేవో ఒక్కొక్కళ్ళకి ప్రసాదం. నువ్వు కావలసింది ప్రసాదమా? నువ్వు పట్టుకెళ్ళిన చెక్క నీ పేరు చెక్కించుకుని ఇవ్వాలంటే ఇంకా కొబ్బరికాయకి 2 వైపులా. కొబ్బరికాయ మీదే అంత వ్యామోహం ఉన్న నీకు నారాయణ దర్శనం అవుతుందా? నీకు నారాయణుని గురించి తెలుసా? అదే దూరం జరగడం అంటే. కొబ్బరికాయ పట్టుకెళ్ళాడు, కానీ ఎవరికి పట్టుకెళ్ళినట్టు? ఈశ్వరుడికా? రేపు శనివారం కొబ్బరికాయ కొడతానంటాడు, శుక్రవారం రాత్రే భార్యతో అంటాడు రేపు కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేయబోయి బాగుంటుందంటాడు. ఈశ్వరుడికి ఎందుకు అది? నువ్వు ఎప్పుడో నిర్ణయించుకున్నావు ఆ కొబ్బరి